నగర ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పుంగూరు నారాయణ తన సొంత నిధులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరం ప్రస్తుతం నగరంలోని 4వ డివిజన్ జాకిర్ హుసేన్ నగర్ న్యూ కాలనీ వద్ద అత్యంత విజయవంతంగా జరుగుతోంది। ఈ కార్యక్రమంపై నగర అధ్యక్షుడు మామిడాల మధు, వైద్యాధికారిని సుధా మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను రూపాయి ఖర్చు లేకుండా వారి చెంతకే తీసుకువచ్చిన నారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక ప్రజలు మరియు వృద్ధులు ఈ సువర్ణ అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నారని కొనియాడారు। మార్చి 8న ప్రారంభమైన ఈ పథకాల ద్వారా ఇప్పటివరకు 7,600 మందికి పైగా ఉచిత పరీక్షలు నిర్వహించి 4,700 మందికి పైగా ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశామని వెల్లడించారు। ఈ శిబిరం ప్రత్యేకత ఏంటంటే కేవలం కంటి పరీక్షలు చేయడమే కాకుండా ఆపరేషన్ అవసరమైన రోగులను నారాయణ సొంత రవాణా వాహనాలలో ఉచితంగా హాస్పిటల్కు తరలించి అక్కడ ఆపరేషన్, మందులు మరియు ఆపరేషన్ తర్వాత చికిత్సను కూడా పూర్తిగా ఉచితంగా అందించి తిరిగి వారి ఇళ్లకి సురక్షితంగా చేరుస్తున్నారు। ముఖ్యంగా నీటి కాసులు, డయాబెటిక్ రెటినోపతి వంటి వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి అంధత్వాన్ని నివారించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు। ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ అపూర్వ, డాక్టర్ రఫీ, పిఆర్ఓలు వికాస్, నరేష్, 4వ డివిజన్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, యూనిట్ ఇన్ఛార్జ్లు మల్యాద్రి, సుమన్ మరియు సభ్యులు షఫీ, శేషమ్మ, నిర్మల, సంపూర్ణ, సత్యవతి, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు। నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష కార్యక్రమంలో నారాయణ ఆన్ వీల్స్ క్యాంప్ అంటే నారాయణ సారు వెహికల్స్ మరియు పంపించి వెహికల్స్లో ఉన్న టెక్నాలజీ మొత్తం అంటే కంటికి సంబంధించిన టెక్నాలజీ అన్నీ కూడా ఆ వీల్స్లో ఉంటాయి। అలాగే డెంటల్కి సంబంధించిన మన పంటికి సంబంధించిన టెక్నాలజీ మొత్తం కూడా ఆ వెహికల్స్లోనే ఉంటాయి। సుమారుగా 3 కోట్ల వ్యయంతో కూడిన వెహికల్స్ని ప్రతి ఏరియాలో ఎక్కడైతే పేదలు నివసిస్తారో ఆ ఏరియాకి ప్రత్యేకంగా పంపించి, ఎందుకంటే ఇక్కడ నివసించేదంతా మధ్యతరగతి వాళ్ళు అలాగే పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో నారాయణ సార్ ఈ క్యాంపులు పెట్టమని చెప్పి డాక్టర్స్ని ఆదేశించడం జరిగింది। ఈ డాక్టర్స్లో భాగంగా ఆప్థమాలజీ అంటే కంటికి సంబంధించి డాక్టర్ సుధా మేడం, అలాగే అపూర్వ మేడం గారు, అలాగే డెంటల్కి సంబంధించి డాక్టర్ రఫీ గారు, అలాగే పిఆర్ఓ గారు వికాస్ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా ఎవరైతే కంటి చూపు బాగలేదని వచ్చిన వాళ్ళు, అలాగే పంటి సమస్యతో వచ్చిన వాళ్ళకి, అలాగే జనరల్ చెకప్ కూడా ఉంది, ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా మంచి మనసుతో పెద్ద మనసు చేసుకొని ఒక హాస్పిటాలిటీ అంటే హాస్పిటల్ అంటేనే హాస్పిటాలిటీ మనసు ఉండాలా। డాక్టర్స్కి కానీ ఇక్కడ పనిచేసే స్టాఫ్ నర్సులకు కానీ అందరికి కూడా వీళ్ళందరూ నిజంగా కూడా హాస్పిటాలిటీగా అంటే మంచిగా ఒక పేషెంట్ వస్తే కొద్దిగా కోప్పడకుండా నీట్గా జవాబు చెప్పి అర్థమయ్యే విధంగా అంటే పంటిలో మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం దీనికి పలానా సొల్యూషన్ చేస్తే తగ్గిపోద్ది, అలాగే మీ కంటికి సంబంధించి మీకు ఈ సైట్ ప్రాబ్లం ఉంది, లేదంటే మీ కంటికి కళద్దాలు అవసరం, లేదంటే మీ కంటికి ఆపరేషన్ చేయాలా, లేదంటే మీ కంటికి డ్రాప్స్ ఇవ్వడం, లేదంటే దానికి సంబంధించి ఆయింట్మెంట్స్ ఇవ్వడం, ఏదైనా కూడా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది। ఎందుకంటే నారాయణ సార్ ప్రత్యేకంగా నెల్లూరు నగరంలో 74,000 మెజార్టీతో ఎప్పుడైతే గెలిచారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా పేదవాళ్ళలాగా ఉండకూడదు, వాళ్ళు ఎప్పుడు ధనికుల్లాగా బతకాలా అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీ క్యాంప్స్ పెట్టి వాళ్ళందరూ, ఎందుకంటే ఇక్కడి నుంచి ఆటోల్లో పోవాలంటే ఎంతో ఖర్చు అవుద్ది, ఇక్కడి నుంచి ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆటోల్లో వెళ్ళాలా లేదా దేంట్లో వెహికల్ వెళ్ళాలా, దానికి ఖర్చు అవుద్ది। కాబట్టి నారాయణ వీల్స్ ఆ వీల్స్ క్యాంప్ ఆ వెహికల్స్ అన్నీ ఇక్కడికే వచ్చి ఇక్కడే చెకప్ చేయడం జరుగుతుంది। ఎవరికైనా మేజర్ ప్రాబ్లం ఉండి ఆపరేషన్ ఏదైనా అవసరం అయితే లేదా పంటికి సంబంధించి పన్ను రిమూవ్ చేసి ఇంకొక పన్ను ఏదైనా అమర్చాలన్నా కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళడమే కాదు అంటే నారాయణ సార్ రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడికి వెహికల్ పంపిస్తారు, ఇక్కడికి వెహికల్ పంపించి ఆ వెహికల్లో వీళ్ళందరినీ కూడా ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళందరినీ గౌరవంగా ఏసీ బస్సులో గౌరవంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ రిసీవింగ్కి పిఆర్ఓస్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు। పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు, దగ్గరుండి వాళ్ళకి మంచినీళ్ళ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి అన్ని సదుపాయాలు కల్పించి, ఎందుకంటే గతంలో మొన్న ఈ మధ్య జరిగిన క్యాంపులన్నిటికీ వెళ్ళిన పేషెంట్లందరూ చెప్తున్నారు, నాయన మంచి భోజనం పెట్టారు నాయన, బాగా చూశారు నాయన డాక్టర్లు ఎక్కడ కూడా కోపడకుండా నీట్గా మాకు అర్థమయ్యే విధంగా, ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళకి తెలియక, కొంతమంది చదువుకునే వాళ్ళు కొంత అవగాహన లేక ఏదైనా మాట్లాడినా నాయన మాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు నాయన, చాలా బాగా చూశారు నాయన అని చెప్పి నిజంగా నాకు కూడా చాలామంది చెప్పడం జరిగింది।